ముగ్గురు కూడా వారికి చెప్పండి. మాతః సన్యాసం ఇచ్చామి దేహి అనుజ్ఞాం శుభాంహినే సన్యాసాత్ ఏవ నిర్వాణం ఇది వేదాంత నిశ్చయః అని ఈ యొక్క తల్లిగారిని వారిగారిని ప్రార్థించారు. దాని అర్థం ఏంటంటే మాతః సన్యాసం ఇచ్చామి, నేను సన్యాసం తీసుకోవాలని కోరుతా ఉంది. దేహి అనుజ్ఞాం శుభాంహినే, ఈ యొక్క శుభప్రదమైనటువంటి దానికి దేహి అనుజ్ఞాం, ఈ యొక్క ఆజ్ఞ అవసరం, దేహి ఆజ్ఞ ఉంటుంది. సన్యాసాదేవ నిర్వాణ విహారాన్ని మోక్షం పొందుతామని ఇది వేదాంత నిశ్చయ, వేదాంతం నిశ్చయగా మోగించి చెప్తుంది. కాబట్టి ఆ మోక్షాన్ని పొందాలంటే మీరు సన్యాసం తీసుకోవాలంటే మీ యొక్క ఆజ్ఞ కావాలి, ఆజ్ఞాపించండి అని మీరు వారిని ప్రార్థించాలి. ఇప్పుడు మీరు చెప్పండి. సాధు వత్స మయా ప్రోక్తం యథేచ్ఛసి తథా కురు, యత సన్యాసాత్ తత సఫలం జన్మమామకం పితరం మాంశ్చ లోకాంశ్చ స్వాత్మానం వంశమేవ చ పితॄన్ దేవాన్ తథా సర్వాన్ ఉద్ధరత్వం గుణాంబుధే అని మీ యొక్క తల్లిగారు ఆజ్ఞాపించారు. ఏమిటంటే సాధు నాయన వత్స బిడ్డ త్వయా ప్రోక్తం, నీవు అన్నావు కదా, యథేచ్ఛ